హలో అండి. వెల్కమ్ టు మన అమరావతి. ముందు వైపు చూస్తున్నారు కదండీ! ఐకానిక్ టవర్స్‌కి సంబంధించి ఇక్కడున్న ఈ మిక్సర్ ప్లాంట్ అండి. ఏదైతే ఈ సిమెంట్, కాంక్రీట్ ఉందో దానికి సంబంధించిన మిక్సర్ ప్లాంట్ ఇప్పుడైతే మనం మెయిన్‌గా డీటెయిల్‌గా ఐఏఎస్, ఐపీఎస్‌కి సంబంధించిన భవనాల పనులు ఎలా జరుగుతున్నాయి, ఏఎస్ఐ టవర్స్‌కి సంబంధించి పనులెలా జరుగుతున్నాయి, ఏంటి అనేది తెలుసుకుందామండి. ఈ సంవత్సరంలో వీటికి ఓపెనింగ్ చేయాలనైతే చాలా స్పీడ్‌గా వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇది వచ్చేసి మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి రాయపూడి దగ్గరైతే నిర్మిస్తున్నారండి. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు విల్లాలొచ్చేసి మొత్తం రాయపూడిలో 33 ఎకరాల్లో అయితే ప్రీమియం బంగ్లాల నిర్మాణం అయితే జరుగుతుందనమాట. మొత్తం విల్లాలు 115 బంగ్లాలండి. ఒకసారి చూడండి. మొత్తం మనకి G+1తో అయితే నిర్మాణం అనేది జరుగుతుంది. దాదాపు మనకి వర్క్స్ అయితే పూర్తయినాయండి. ఇప్పుడు పెయింటింగ్ వర్క్స్ అలాగే ఇంటీరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. చూస్తున్నారు కదండి, మొత్తం భవనాలు G+1తో అయితే కనబడుతున్నాయి. మనం లోపల వైపుకి కూడా వెళ్ళి చూద్దాం ఒకసారి. ఇవి అన్నీ 115 బంగ్లాలు కదండి. దీనిలో సెక్రటరియట్ స్థాయి అధికారులకి 90 బంగ్లాలండి. ఒక్కొక్కటి సుమారు 4350 చదరపు అడుగులు అయితే ఉంటుందన్నమాట. ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి అధికారులకు 25 బంగ్లాలండి. సుమారు ఒక్కొక్కటి 5464 చదరపు అడుగులు అయితే ఉంటుంది. ఇవి G+1తో 2 అంతస్తుల స్వతంత్ర విల్లాలుగా అయితే నిర్మించబడుతున్నాయండి. దీనిలో సౌకర్యాలు కూడా దీనికి విశాలమైన పార్కింగ్, క్లబ్ హౌస్, అంతర్గత రోడ్లు మరియు పచ్చదనంతో కూడిన అత్యాధునిక మౌలిక సదుపాయాలు అయితే ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు ఆల్రెడీ భవనాలు చూడొచ్చండి, ఎంత చక్కగా కనిపిస్తున్నాయి ఏంటి అనేది. దీనికి వెనక పక్క వచ్చేసి మనకి ఏఎస్ఐ టవర్స్ అయితే నిర్మిస్తున్నారండి. అవి కూడా చూద్దాం ఒకసారి. ఈ భవనాలన్నిటికి సంబంధించి సివిల్ పనులు దాదాపు అయితే ముగిసినాయి అన్నమాట. ప్రస్తుతం ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ మరియు ప్లంబింగ్ వంటి ఫినిషింగ్ పనులు అయితే చేస్తున్నారండి ఆల్రెడీ. ఇక్కడ చూడొచ్చు మీరు. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ రోడ్డుకి సంబంధించి వర్క్స్ అనేవి జరుగుతున్నాయండి. మనకు అటువైపుకి వెళ్ళడానికి అయితే దారి లేదనమాట. ఇక్కడ నుంచి చూడొచ్చండి. ఒకసారి మనం భవనాలు లోపల వర్క్స్ ఎలా జరుగుతున్నాయి ఏంటి అనేది ఒకసారి నేను లోపల వైపుకి అయితే వెళ్ళి చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదండి, ఏదైతే ఈ ఎలివేషన్స్కి సంబంధించి వర్క్స్ అయితే జరుగుతున్నాయి. మన ఛానల్లో ఐకానిక్ టవర్స్ దగ్గర జరుగుతున్న పనులు, అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్కి సంబంధించి వీడియో కూడా పెట్టడం అయితే జరిగిందని ఎవరన్నా చూడకపోతే చూడండి. ఈ ఛానల్లో నేను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ అలాగే ఏపీసీఆర్డీఏ భవనం కూడా నేను ఈ వీడియోలో అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి ఇంటీరియర్కి సంబంధించి మెటీరియల్ అయితే వచ్చిందనమాట. దాన్ని అయితే దింపుతున్నారండి. ఇక్కడ చూసుకుంటే ఎలివేషన్కి సంబంధించి ఫినిషింగ్ వర్క్స్ అయితే చేస్తున్నారు. ఇదిగోండి, మార్బుల్స్ కూడా తీసుకురావడం అయితే జరిగిందండి. ఇంకా లోపల చూసుకుంటే భవనాలన్నీ ఇంకా రంగులు వేయడం అయితే జరుగుతున్నాయి పనులు అయితే. చూస్తున్నారు కదండి, సెక్యూరిటీ రూమ్స్ కూడా నిర్మాణం అనేది చేస్తున్నారు. అలాగే లోపల ఈ డ్రైనేజీ సిస్టాలకు సంబంధించిన వర్క్స్ కూడా జరుగుతున్నాయండి. ఇక్కడ మీరు చూడొచ్చు ముందు వైపు.
ఇక్కడ నుంచి చూడండి ఒకసారి. ఇవి వచ్చేసి మనకి కేఎంబి అనే సంస్థ అయితే ఈ పనులనేవి అయితే చేస్తుందన్నమాట. ఇదిగోండి అవే చూస్తున్నారు కదండి, అవి వచ్చేసి ఏఎస్ఐ టవర్స్ అండి. అవి మొత్తం 12 ఫ్లోర్ల హైట్తో అయితే ఉంటాయి అన్నమాట. ఏఎస్ఐ వాళ్ళకి సంబంధించిన టవర్స్ అండి. ఇవి చూసుకుంటే మినిస్టర్ బంగ్లాస్ అండి. ఇవన్నీ వచ్చేసి మినిస్టర్ బంగ్లాస్ అన్నమాట. చూడొచ్చండి, ఇవి కూడా వర్క్స్ చాలా వరకు అయితే పూర్తయినాయి. ఇంటీరియర్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి లోపల వైపు. డిజైన్ కూడా చాలా బాగుందండి. ఇదిగోండి మీరు చూస్తున్నారు కదండి ముందు వైపు, ఇవి వచ్చేసి ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సంబంధించిన టవర్స్ అన్నమాట. ఇవి కూడా 12 ఫ్లోర్స్ అయితే నిర్మాణం అనేది చేస్తున్నారండి. ఇవి ముందు వైపు వచ్చేసి ఎమ్మెల్యేకి సంబంధించిన టవర్లు అండి. వెనక పక్క ఏవైతే ఉన్నాయో అవి ఎమ్మెల్సీకి సంబంధించిన టవర్లు అన్నమాట. ఇక్కడ కూడా మనకి ఇంటీరియర్ వర్క్స్ అయితే స్టార్ట్ చేశారండి. ఏదైతే ఏసీస్ ఉన్నాయో ఇంటీరియర్ వర్క్స్ కానీ ఇవన్నీ అయితే స్టార్ట్ చేశారనమాట. ఇక్కడ చూస్తున్నారు కదండి, అలాగే ఇక్కడ కొంచెం భవనాల పనులు అయితే పెండింగ్ ఉన్నాయండి. వాటికి సంబంధించి ఇక్కడ ఫినిషింగ్ వర్క్లు అయితే చేస్తున్నారు మొత్తం. అలాగే ఇవి వచ్చేసి ఎల్పిఎస్ జోన్ అండి ఇదంతా. ఇక్కడ చూసుకుంటే మనకి చాలా అందమైన పూల మొక్కలని అలాగే ఇలాగ గడ్డి బెడ్డింగ్స్ అయితే వేస్తున్నారు అనమాట. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ టవర్స్ పక్కన ఈ రోడ్డు కూడా నీట్గా అయితే వేయడం అయితే జరిగిందండి. ముందు వైపు మనమైతే ఇప్పుడు సిడాక్సిస్ రోడ్లో నుంచి అయితే చూపిస్తున్నాం మీకు ఎమ్మెల్యే టవర్స్. అలాగే ముందు వైపు నుంచి వచ్చేసి ఏపీసీఆర్డీఏ భవనం అండి. ఇది అండి మన వీడియో మరి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. జై అమరావతి, జై అమరావతి.